సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు అంశాలపై చర్చించి కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రైతు భరోసా కింద ఎకరానికి ప్రతి ఏటా 12,000 చొప్పున ఇస్తామని, భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి 12,000 చొప్పున భృతి అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. ఈ రెండు పథకాలకు సంబంధించి మార్గదర్శకాలు దాదాపు ఖరారయ్యాయి. రేషన్ కార్డులు లేని వారికి కొత్తగా రేషన్ కార్డులను జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు పాత వాటిలో కొత్త సభ్యుల పేర్లు చేర్చడం వంటి అంశాలను పరిష్కరించనున్నారు. రేషన్ కార్డుల కోసం ఈ నెల 15 నుంచి దరఖాస్తులను ఆహ్వానించే అవకాశం ఉంది. ఈ 3 అంశాలపై సీఎం ఉన్నతాధికారులు కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పథకాన్ని కూడా వీలైనంత త్వరగా ప్రారంభించాలని సీఎం సూచించనున్నారు. ఈ నెల 14న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. 15న ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. 16న కేంద్ర మంత్రులను కలవనున్నారు. రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించి వివిధ శాఖల మంత్రులకు వినతి పత్రాలు అందించనున్నారు. అలాగే పార్టీ అగ్రనేతలతోనూ సమావేశమవుతారు. 15న ఢిల్లీ నుంచి సింగపూర్ కు బయలుదేరతారు. తెలంగాణలో క్రీడలు, స్టేడియం అభివృద్ధికి సంబంధించి అధ్యయనం చేసేందుకు సీఎం క్రీడల శాఖ ఉన్నతాధికారులతో కలిసి సింగపూర్, ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. అక్కడి నుంచి దావోస్ వెళ్తారు. 20 నుంచి 24 వరకు జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన పాల్గొననున్నారు. వరంగల్ మహానగరంగా ఎదిగేలా విమానాశ్రయానికి రూపకల్పన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. వరంగల్ విమానాశ్రయ భూసేకరణ, ఇతర ప్రణాళికలపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దక్షిణ కొరియాతో పాటు పలు దేశాలు తమ పెట్టుబడులకు విమానాశ్రయాన్ని ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నాయని, ఆయా దేశాల పెట్టుబడులు ఆకర్షించేలా వరంగల్ విమానాశ్రయం ఉండాలన్నారు. వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు విమానాశ్రయానికి అనుసంధానంగా ఉండాలని సీఎం సూచించారు.